హాయ్ వడీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎల్ఆర్ఎస్ తెలుగు. లాస్ట్ ఎపిసోడ్లో హిల్కి టెర్రీకి మధ్య ఉన్న అపార్థాలని తొలగిపోయి ఉంటాయి కదా. కానీ ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లోనే టెర్రీ యొక్క పాస్ట్ని చూపిస్తూ ఉంటారు. టెర్రీ అనమాట స్కూల్ డేస్లో ఉన్నప్పుడు స్కూల్కి వస్తూ ఉంటాడు. అదే టైంలో హిల్ వాళ్ళ తాతయ్య కూడా అనమాట టెర్రీకి ఎదురొచ్చి నీకు ఎంత డబ్బు కావాలనేసి అడుగుంటాడు. అదేంటండి మీరు ఏం మాట్లాడుతున్నా నాకు ఏం అర్థం కావట్లేదు అంటే, అదే నా మనవన్ని వదిలేయడానికి నీకు ఎంత డబ్బు కావాలని అడుగుతున్నా అంటే, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారనేసి టెర్రీ అంటూ ఉంటాడు కన్ఫ్యూజ్గా చూస్తూ ఉంటే. నా మనవడు హిల్ వచ్చేసి ఎప్పుడు నీతోటే ఉంటున్నాడు, నువ్వు వచ్చేసి హిల్ని ఫూల్ చేద్దాం అనుకుంటున్నావు కదా, నీకు నా మనవడిని చూడకుండా ఉండాలి, నా మనవడితో నువ్వు ఉండకూడదంటే నీకు ఎంత డబ్బు కావాలి ఇదిగో తీసుకో అనేసి కొంచెం మనీ తీసారనమాట తన మొహం మీద కట్టేసి ఉంటాడు. అదే టైంలో వెనక నుంచి హిల్ కూడా వచ్చానమాట. చూసి టెర్ర దగ్గరికి వచ్చి నువ్వు బాగానే ఉన్నావు కదా అనేసి అడుగుతూ ఉంటే హా అని చెప్పుంటాడు. తాతయ్య నువ్వు అసలు ఏం చేస్తున్నావు అనేసి అంటా ఉంటే, వాడు వచ్చేసి నేను వాడుకుంటున్నాడు రా, వాడిని వదిలేసాను నువ్వు అనేసి టెర్ర గురించి చెప్తా ఉంటాడు. దానికి హిల్ అంటాడు నాకు తెలుసు నువ్వు అనుకున్నట్టుగా ఇక్కడ ఏమీ లేదు, ఫస్ట్ నువ్వు ఇంటికి వెళ్ళిపో అనేసి టెర్రని తీసుకుని అనమాట హిల్ వచ్చేస్తూ ఉంటే వాళ్ళ తాతయ్య అలా చూస్తూ ఉంటాడు అనమాట. టెర్రని తీసుకుని వెళ్తూ ఉండేసరికి టెర్ర అనమాట ఆపి, హిల్ అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు ఏం అర్థం కావట్లేదు అంటే, ఆయన వచ్చేసి మా తాతయ్య అని చెప్పుంటాడు. ఏంటి నిజంగా ఆయన మీ తాతయ్య అంటే, హా అవును అనేసి అంటే, మరి ఎందుకు ఆయన అలా చేస్తున్నాడు, ఆయన అన్నట్టుగా నేను ఏమీ యూజ్ చేసుకోవడం లేదనేసి అంటా ఉంటే, హారా నాకు తెలుసు బట్ ఆయన వచ్చేసి ఏదో మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాడు, ఇంటికి వెళ్ళాక ఆయనకి అర్థమయ్యేలా నేను చెప్తాను కదా అంటే, ఓకే కదా మరి అంతా సరైపోద్ది కదా అంటే, హారా అంతా సరైపోద్ది అనేసి హిల్ చెప్పుంటాడు. నెక్స్ట్ సీన్లో అది కనుక టెర్ర దగ్గరికి అనమాట హిల్ స్నాక్స్ తీసుకొని వచ్చి, ఇవి మా తాతయ్య ఇచ్చాడు, నిన్న తప్పుగా అర్థం చేసుకుని తిట్టాడు కదా అందుకోసం సారీ చెప్తూ ఇవి నీకు ఇచ్చాడు అంటే, ఏంటి ఇప్పుడు ఆయన పర్వాలేదు కదా అంటే, హా పర్వాలేదు రా ఆయన అర్థం చేసుకున్నా నేను ఆయనకి అర్థమయ్యేలా చెప్పానంటే, సరే అయితే ఇప్పుడు నాకు మనసుకి రిలీఫ్గా అనిపించింది అనేసి తను అంటూ ఉంటాడు. ఇప్పుడు ప్రెసెంట్ సీన్ చూపిస్తూ ఉంటారు. టెర్ర ఇది కనుక డ్రాయింగ్ క్లబ్లో కూర్చొని మన హిల్ చెప్పుంటాడు కదా అవును నేను ప్రేమిస్తున్నాకట అనేసి. సో అదే విషయం తను గుర్తెచ్చుకుంటూ ఉంటాడు అనమాట. తను అలా గుర్తెచ్చుకుని ఏంటి తను నిజంగా మా అక్కను లవ్ చేయలేదా అనేసి అంటూ ఉంటే, ఏంటి ఏం మాట్లాడతాం అనేసి డక్ అంటూ ఉంటాడు. ఆహా ఏమీ లేదు ఏదో ఆలోచిస్తున్నా అనేసి అంటూ ఉంటే, ఏంటి నిజంగానేనా అంటే, లేదు ఒక విషయం నేను అడుగుతా చెప్తావంటే, సరే ఏంటి అడుగు చెప్తాను అనేసి అని ఉంటాడు. అదే నేను కొన్ని సంవత్సరాల నుంచి ఒకరితో మాట్లాడడం లేదు, సో ఇప్పుడు తనతో నేను మాట్లాడాలంటే ఏం చేయాలి అనేసి వాళ్ళ అక్క గురించి అడుగుంటాడు. దానికి డక్ అంటాడు ఎందుకు మాట్లాడడం లేదు అనేసి అడుగుంటాడు. ఏమీ లేదు చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగింది, నేను ఏమనుకున్నానంటే కొన్ని రోజులు దూరంగా ఉంటే అన్నీ సరైపోతాయి అనుకున్నాను, ఆ దూరం అలా పెరుగుతూనే ఉంది కానీ ఏది సరికాలేదు, ఇప్పుడు సరి చేద్దాం అనుకుంటున్నాను, ఏం చేయాలో ఏమో అర్థం కావడం లేదు అనేసి అంటూ ఉంటే, దానికి డక్ అంటాడు చూడరా నువ్వు పాస్ట్ గురించి గుర్తెచ్చుకుంటే మనకి ఫ్యూచర్ ఉండదు, అది ఎప్పుడు హర్ట్ చేస్తూనే ఉంటుంది, అదే ప్రజెంట్ గురించి ఆలోచిస్తే కనుక ఫ్యూచర్ ఉంటుంది, ఫస్ట్ ఆ వ్యక్తితో నువ్వు మాట్లాడు ఫోన్ చేసి అప్పుడు అన్నీ క్లియర్ అయిపోతాయి అంటే, సరే థ్యాంక్ యూ సరే స్నాక్స్ తింటాకి వెళ్దాం వస్తావంటే, లేదు నేను రాను అనేసి అని ఉంటాడు. ఎప్పుడు చూసినా నువ్వు ఈ డ్రాయింగ్ క్లబ్లోనే ఉంటావు ఏంటి అడిస్టాడ్ అంటూ ఉంటాడు అనమాట డక్ని. నెక్స్ట్ సీన్లో ఇది కనుక షూట్ నడుస్తూ ఉంటుంది అనమాట. టెర్ర వస్తూ ఉంటాడు. రోజీ అనమాట టెర్ర వచ్చేసావా ఈ రోజే లాస్ట్ షూట్ నేను తీసుకువెళ్ళడానికి ఈవినింగ్, నాకు తెలిసి హిల్ వెయిట్ చేస్తూ ఉంటాడు అనగానే తిని సిగ్గుపడతాడు అనమాట. ఏంటి సిగ్గుపడుతున్నావు నువ్వు హిల్ కోసం, హిల్ ఇక్కడ ఎవరు సిగ్గుపడుతున్నారు అనేసి అరుస్తూ ఉండేసరికి హిల్ వచ్చనమాట ఏంటి అనేసి అడుగుతూ ఉంటాడు. సర్లే కానీ టెర్ర నువ్వేమైనా తిన్నావంటే హా అని చెప్పుంటాడు. పక్క నుంచి అనమాట రోజీ తినలేదని చెప్పరా అనేసి అంటూ ఉంటుంది. నేను టెర్ర తిన్నానని చెప్పిస్తుంటాడు. మళ్ళీ హిల్ అడుగుతాడు ఏమైనా కావాలనేసి అంటూ ఉంటే, రోజీ అంటది చెప్పరా కావాలని చెప్పు అనేసి హెల్ప్ చేస్తూ ఉంటుంది. బట్ టెర్ర ఏం అవసరం లేదనేసి అని ఉంటాడు. ఇంకా రోజీ అనమాట మీకు ఎంత హెల్ప్ చేద్దామన్నా కానీ మీ ఇద్దరు ఒకటి అవిలా లేరే అనేసి అనుకుంటా అనమాట. సరే హిల్ లాస్ట్ సీన్ ఉంది కదా వెళ్ళి అది షూట్ చేసేసుకో అయిపోద్దని కానీ, సరే రోజీ తిన్న నువ్వు జాగ్రత్తగా చూసుకొని నేను వెళ్తున్నా అనేసి హిల్ వెళ్ళిపోయి ఉంటాడు. రోజీ అంటది ఏంటి నేను జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు ఏం నడుస్తుంది ఏంటి అనేసి తను గట్టిగా అరుస్తూ ఉండేసరికి టెర్ర అంటాడు ప్లీజ్ కొంచెం స్లోగా మాట్లాడవా అంటే, సరే అయితే నేను స్లోగా మాట్లాడాలి అనుకో, నాకు ఒక విషయం తెలియాలి, అదేంటి అంటే హిల్ పోస్ట్ చేసిన వాచ్ అబ్బాయి నువ్వే కదా ప్లీజ్ చెప్పు అని కానీ, హాహా నేనే బట్ ఈ విషయం ఎవరికి చెప్పొద్దు ప్లీజ్ అనేసి టెర్ర అంటూ ఉంటాడు అనమాట. అబ్బా కనిపెట్టేసానే నేను అనుకుంటూనే ఉన్నాను, మీ ఇద్దరిని చూసినప్పుడు నాకు డౌట్ వచ్చింది, అయ్యో నేను గాసిప్స్ మాట్లాడకుండా ఉండలేనే ఇప్పుడు ఎలా అనేస్తాను అంటా ఉంటే, ప్లీజ్ ఎవరికి చెప్పుకు అనేసి టెర్ర అంటా ఉంటే, సరే నీకోసం నేను ట్రై చేస్తాను అనేస్తాను అంటూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో అయితే కనుక గ్రూప్ ఫోటో కోసం అనేసి అందరినీ రమ్మని ఉంటుంది అనమాట. రోజీ టెర్ర కూడా ఫోటో తీయడానికి రెడీగా ఉంటాడు. లాస్ట్ ఎపిసోడ్లో జూనియర్ చూశారు కదా తను అనమాట టెర్ర వాంగ్ చూసి ఫొటోస్కి ఫోజెస్ ఇస్తూ ఉండేసరికి
హిల్ అదంతా గమనిస్తూనే ఉంటాడనమాట. రోజీ అంటది, "ఏ జూనియర్ ఫొటోస్‌కి మంచిగా పోజెస్ ఇవ్వాలా పెడుతున్నావు ఏంటి" అనేసి అంటా ఉంటది. ఈ లోపల హిల్ కూడా అనమాట కెమెరా వంక చూడడం మానేసి మన టెర్ర వంక చూసి నవ్వుతా ఉంటే దానికి రోజీ అంటది, "ఏ హిల్ నువ్వు ముందు కెమెరా వంక చూడు నీ బాయ్ ఫ్రెండ్ వంక కాదు" అనగానే అందరూ చూసి ఏంటి బాయ్ ఫ్రెండా అనేసి అంటా ఉంటారనమాట. టెర్ర సిగ్గుపడతా ఉండేసరికి అక్కడ ఉన్న వాళ్ళు అంటారు, "ఏంటి బాయ్ ఫ్రెండ్ అంటున్నారు ఏంటి" అనగానే, "అవును ఆ ఫొటోస్ తీసుకునే అబ్బాయి చాలా క్యూట్‌గా ఉన్నాడు" అనగానే ఈ లోపల రోజీ అంటది, "మీ విషయం నేను దాద్దాం అనుకున్నాను కానీ హిల్ దాసిలా లేడే" అనేసి టెర్రతో అంటా ఉంటా. "ప్లీజ్ నువ్వు నాకు హెల్ప్ చేయవా" అనేసి టెర్ర అంటా ఉంటాడనమాట. ఈ లోపల హిల్ వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు, "ఏంటి మీరిద్దరూ డేట్ చేసుకుంటున్నారా" అంటేని, "ఏ నీకు తనంటే ఇష్టం" అంటే, "హా" అని చెప్పుంటాడనమాట హిల్. "ఓహో" అనేసి అరుస్తూ ఉండేసరికి జూనియర్ అనమాట వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు, "అదేంట్రా నీకు పోటీ వచ్చేసినట్టున్నాడే హిల్" అనగానే, "నాకు ఎవరు పోటీ కాదు నాకు నేనే పోటీ" అనేసి జూనియర్ అంటూ ఉంటాడు. వీళ్ళిద్దరి మధ్యలో అనమాట టెర్ర అయితే కనుక నలిగిపోతూ ఉంటాడనమాట. ఆ సీన్ అలా కట్ చేసి నెక్స్ట్ సీన్లో అయితే కనుక అందరూ అనమాట టెర్ర గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. హిల్ వచ్చేసి ఈ అబ్బాయి లవ్ చేస్తున్నాడు అన్నట్టుగా తను వాష్రూమ్కి వచ్చి ఉంటాడు అనమాట. అక్కడికి ఇంకొక ముగ్గురు అబ్బాయిలు వచ్చి ఉంటారు. వాళ్ళనమాట, "నీ పేరు టెర్ర" అనగానే, "హా నేనే టెర్ర" అని చెప్పుంటాడు. ఆ అబ్బాయి అంటాడు, "సరే సెలబ్రేట్ చేసుకుందాం" అని కానీ ఏంటి సెలబ్రేషన్ అనేసి ఏం అర్థం కాక టెర్ర అంటా ఉంటా. ఆ అబ్బాయి అంటాడు, "అదే నువ్వును హిల్ వచ్చేసి ఒకటయ్యారంట కదా అందుకోసం నువ్వు మాకు పార్టీ ఇవి ఫుల్గా డ్రింక్ చేయించు. ఒకవేళ నువ్వు డ్రింక్ చేసి పడిపోయావే అనుకో నిన్ను చూసుకోవడానికి హిల్ వస్తాడు. హిల్ అది కనుక ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయకుండా నీతో పని కానిచ్చేస్తాడు" అనేసి వాడు అంటా ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు, "ఏంట్రా అలా డైరెక్ట్గా మాట్లాడుతున్నావు" పాపం టెర్ర ఫీల్ అవుతాడంటే, ఎందుకు ఫీల్ అవుతాడు నేనేమీ తప్పు కానలేదు కదా నిజమే అంటున్నాను హిల్ వచ్చేసి పని కానిస్తాడు అంటున్నాడు అంతే కదా అనగానే ఈ లోపల అటు నుంచి హిల్ కూడా వచ్చి ఉంటాడు. అదే మాటలు వినమాట హిల్ అయితే కనుక ఆ అబ్బాయిని కొట్టుంటాడు అనమాట. వాడు, "నువ్వు నన్ను ఎందుకు కొడతావు" అనేసి వాడనమాట హిల్ని కొట్టుంటాడు. సో అదే టైంలో జూనియర్ వచ్చి ఉంటాడు అనమాట. జూనియర్ వీళ్ళిద్దరిని ఆపనమాట. ఆ అబ్బాయి తోటి, "నువ్వు రాంగ్గా బిహేవ్ చేస్తావు నీదే తప్పు" అనేసి అంటా ఉంటే, "ఏంటి తను నీకు కాంపిటీషన్ వస్తాడు నువ్వు వచ్చేసి హిల్కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు" అంటే, "నువ్వు తప్పు మాట్లాడావు కాబట్టి నేను తప్పు అంటున్నాను ఇంకొకసారి ఇలా మాట్లాడితే హిల్ కాదు కొట్టేది నేనే నిన్ను కొడతా" అనేసి జూనియర్ చెప్పేసి అనమాట. హిల్ టెర్ర వంక చూసి ఏం మాట్లాడకుండా జూనియర్ వెళ్ళిపోయి ఉంటాడు. టెర్ర హిల్ బాగానే ఉన్నావు కదా అనేసి అడుగుతూ ఉంటాడు. టెర్ర కూడా అన్నాడు, "నువ్వు బాగున్నావు" అనేసి అడుగుతూ ఉంటాడు. ఆ సీన్ అలా కట్ చేసి నెక్స్ట్ సీన్లో అది కనుక రోజీ ఆ బాయ్స్ని పిలిపించి అనమాట బాయ్స్ తోటి హిల్కి సారీ చెప్పిస్తూ ఉంటుంది అనమాట. "చూడండి మీది తప్పు ఇంకొకసారి కనుక ఇది రిపీట్ అయింది కనుక అసలుకి బాగోదు" అనేసి రోజీ అనమాట వాళ్ళని తిట్టేసి ఆ బాయ్స్ని పంపించేసి ఉంటుంది. సో ఇదంతా చూస్తున్న టెర్రకి అనమాట అక్కడ ఉండాలనిపించదు. అక్కడి నుంచి అనమాట తను కోపంగా వెళ్ళిపోయి ఉంటాడు. సో ఇదైతే కనుక టీచర్స్ దాకా వెళ్ళకుండా నేను చూసుకుంటున్నాను అనేసి రోజీ చెప్పుంటుంది. సో హిల్లీ కూడా అనమాట అక్కడి నుంచి వెనకాలే ఫాలో చేస్తా అనమాట టెర్ర దగ్గరికి వస్తూ ఉంటాడనమాట. టెర్ర అనమాట ఆ అబ్బాయి అన్నాడు కదా బుల్లి చేసిన అబ్బాయి అయితే కనుక ఏదైతే వర్డ్స్ పలికాడో అవన్నీ గుర్తెచ్చుకున్నమాట. అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయేసరికి వెనకాలే వస్తున్న హిల్ కూడా ఆపడానికి ట్రై చేస్తాడు బట్ ఆగడనమాట. ఆ సీన్ అలా కట్ చేసి నెక్స్ట్ సీన్లో అయితే కనుక టెర్ర ఇంటికి వచ్చేస్తుంటాడు అనమాట. ఇదే ఒక విషయం గుర్తెచ్చుకునేసరికి దానికి సాడ్గా ఫీల్ అవ్వైతే కనుక బెడ్ మీద కూర్చొని అలా ఆలోచిస్తూ ఉంటాడు. ఈ లోపల వాళ్ళ అక్క దగ్గర నుంచి క్రిస్మస్ దగ్గర నుంచి ఫోన్ వచ్చి ఉంటుంది. తనది కనుక వెంటనే ఫోన్ అయితే కనుక లిఫ్ట్ చేస్తుంటాడు. "హలో క్రిస్మస్" అనగానే, "నేను అసలు ఊహించలేదు టెర్ర నువ్వు వచ్చేసి నా ఫోన్ లిఫ్ట్ చేస్తావని. నీకు చాలాసార్లే ఫోన్ చేశాను బట్ నువ్వు ఎప్పుడూ లిఫ్ట్ చేయలేదు బట్ ఈసారి లిఫ్ట్ చేస్తావు" అనగానే, "నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను బట్ ఈ లోపల నువ్వే ఫోన్ చేస్తావనేసి చెప్పుంటాడు అనమాట. "సర్లే నువ్వు బాగానే ఉన్నావు కదా నా మీద కోపంగా లేవు కదా" అనేసి టెర్ర అడుగుతూ ఉంటే, "లేను నువ్వు నా మీద కోపంగా లేవు కదా" అనేసి తను అడుగుంటుంది. "సర్లే కానీ క్రిస్మస్ నువ్వెలా ఉన్నావు" అనేసి అంటా ఉంటే, "నేను చాలా బాగున్నాను రా నువ్వెలా ఉన్నావు" అనేసి అడుగుంటుంది. "నేను కూడా బాగున్నాను." "సరే అయితే నీ ఎడ్యుకేషన్ ఎలా నడుస్తుందంటే అంతా ఓకే" అనేసి తను చెప్పుంటుంది. "మరి నీదని కానీ నేను కూడా ఓకే బట్ మా క్యాంపస్లో నేను ఫోటోగ్రాఫర్ కింద యూనివర్సిటీ వీడియో కోసం అనేసి చేస్తున్నాను తెలుసా" అని కానీ, "ఏంటి అవును అయినా సరే నువ్వు బాగా ఫొటోస్ తీస్తావు" అనేసి క్రిస్మస్ అంటా ఉంటే, "ఏదో కొంచెం లైట్గా వచ్చి" అనేసి తను అంటా ఉంటాడనమాట. సో వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటా ఉంటే క్రిస్మస్ అంటది, "నేను ఒక విషయం విన్నాను నువ్వును హిల్ వచ్చేసి ఒకే యూనివర్సిటీ అంట కదా నిజమేనా" అని కానీ, "హా" అనేసి టెర్ర అనమాట డల్గా ఫీల్ అవ్వి చెప్పుంటాడు. "సారీ ఈ విషయం అడిగినందుకు బట్ మీరిద్దరూ కలిసారా" అని కానీ, "హా కలిసాము" అనేసి చెప్పుంటాడు. "అయితే మీరిద్దరూ కలిసిపోయారనమాట" అనగానే, "ఏంటి ఏం మాట్లాడుతున్నావు" అని టెర్ర అంటా అనమాట. "మరి నీకు హిల్కి మధ్య అంటే మా మధ్య ఏముందిరా మా మధ్య ఏమీ లేదా" అనేసి క్రిస్మస్ చెప్పడం స్టార్ట్ చేస్తుంటుంది అనమాట. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ అని చూపిస్తూ ఉంటారు.
క్రిస్మస్ అడుగుంటుంది కదా హిల్లీని తన స్టడీలో హెల్ప్ చేయమనేసి. హిల్ హెల్ప్ చేస్తూ ఉండేసరికి క్రిస్మస్ అంటది. హిల్ నువ్వు వచ్చేసి ఎవరినైనా డేట్ చేస్తామనేసి అడుగుండేసరికి హిల్ అనమాట లేదు అనగానే తిననమాట సిగ్గుపడతా ఉంటుంది. ఈ విషయం నువ్వెందుకు అడిగావంటే ఏమీ లేదు తెలుసుకుందాం అనుకుంటున్నాను అనేసి క్రిస్మస్ అంటామంటే బట్ నేను ఒకరిని లవ్ చేస్తున్నాను అనేసి తను చెప్పుంటాడు అనమాట. సో ఆ సీన్ అలా కట్ చేసి నెక్స్ట్ సీన్ అనమాట హిల్ అనమాట టెర్రీ దగ్గరికి వచ్చి టెర్రీ యొక్క హెడ్ని పట్టుకుంటా ఉంటాడు అనమాట. చాలా ప్రేమగా చూసుకుంటా ఉంటాడు తను పడుకున్నప్పుడు. ఇదంతా ఇది కనుక క్రిస్మస్ చూసుంటుంది. క్రిస్మస్కి అర్థమై ఉంటుంది అనమాట హిల్ వచ్చేసి టెర్రీని వన్ సైడ్గా లవ్ చేస్తున్నాడు అనేసి. సో ఇప్పుడు మనకి ప్రజెంట్ చూపిస్తూ ఉంటాడు ఇదే విషయం అనమాట. టెర్రీకి చెప్పేసరికి టెర్రీ షాక్ అవి అంటే నీకు ఈ విషయం నీకు ముందే తెలుసా అనగానే హారా తెలుసు అనగానే చూడు హిల్ వచ్చేసి నిన్ను చాలా ప్రేమగా చూసుకునేవాడు అని కానీ బట్ హిల్ వచ్చేసి అందరిని అలాగే చూసుకునేవాడు కదా అనేసి టెర్రీ అంటామంటే అందరూ వేరు నువ్వు వేరు నీ మీద ఇంకా ఎక్కువ కేరింగ్ చూపించేవాడు హిల్ ఆ మాత్రం కూడా నువ్వు అర్థం చేసుకోలేవా అనగానే అని మీ ఇద్దరు ఒకటవ్వడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేను కూడా అదే కోరుకుంటున్నాను అనేసి తను అంటా ఉంటే మరి నీకు అంతా ఓకేనా నీకు పర్వాలేదా అనేసి టెర్రీ అడుగుతూ ఉంటే నేను ఆల్రెడీ హిల్ నుంచి మూవ్ ఆన్ అయిపోయాను నువ్వేమి నా గురించి భయపడకు అంతేకాదు అప్పుడప్పుడు మన ఇంటికి రా అనగానే బట్ నేను రాలేను డాడీ నా మీద కోపంగా ఉన్నారు కదా అంటేని లేదు ఆయన వచ్చేసి నీ మీద ఏమీ కోపంగా లేడు బట్ పైకి అలా నటిస్తున్నాడు ఒకసారి రా అనగానే సరే ఈ సెమిస్టర్ అయిపోయాక వస్తాను ఇస్తా అని చెప్తా ఉంటాడు. అలా ఫోన్ పెట్టేసి ఉంటాడు అనమాట. ఈ లోపల నార్త్ వచ్చి ఉంటాడు. నార్త్ అనమాట టెర్రీని చూసి అంత హ్యాపీగా ఉన్నావు ఏంటి రా అనగానే టెర్రీ అనమాట విషయం చెప్పుంటాడు. అంటే నువ్వు మీ అక్క వచ్చేసి కలిసిపోయారనమాట అనగానే అవును రా అనిస్తే చాలా హ్యాపీగా చెప్తా ఉంటే అంటే నువ్వు హిల్ కూడా అనమాట అఫీషియల్గా కలిసిపోతారనమాట అనగానే లేదురా అనేసి తను అనమాట మంచం మీద తిరుగుతూ ఉంటే ఏమైందంటే ఈరోజు కాలేజ్లో ఏమైంది అనేసి విషయం చెప్పుంటాడు అనమాట. ఓ అవును అలాగైందా వాడు నువ్వేం చేసావు మరి అంటే నేనేం చేయలేదురా బట్ హిల్ వచ్చేసి వాడిని కొట్టాడంటే బాగా కొట్టాడంటే బట్ వాడు కూడా మళ్ళీ హిల్ని కొట్టాడంట. అయ్యో అవునా అంటే అవునరా బట్ నాకు అప్పుడు ఏం చేయాలో ఏం అర్థం కావలేదు సో ఎవరికి సపోర్ట్ చేయాలో కూడా తెలియలేదు అందుకోసమనేసి నేను వచ్చేసాను రా పాపం హిల్ ఎలా ఉన్నాడు ఏంటో నా మీద కోపంగా ఉన్నాడు ఏంటో నాకు ఏం అర్థం కావట్లేదు రా అనిస్తాను అంటా ఉంటే ఇంకా తినవు ఏం చెప్పలేడు కదా సరే రా ఇలాగే బాధపడనిస్తాను అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు నార్త్. నెక్స్ట్ సీన్ అయితే కనుక హిల్ని చూపిస్తూ ఉంటారు. హిల్ అయితే కనుక అదే మాదిరిగా టెర్రీకి ఫోన్ చేస్తాడు బట్ ఫోన్ అయితే కనుక టెర్రీ లిఫ్ట్ చేయడు. లోపల అక్కడ జో వచ్చి ఉంటాడు. జోకి విషయం తెలిసి నీకు ఫ్రెండ్స్ ఉన్నారు అనుకుంటున్నావా లేరనుకుంటున్నావా ఇంత గొడవ జరిగితే మాకు ఎందుకు చెప్పలేదు నాకు రోజు ఫోన్ చేసి చెప్తేనే కానీ తెలియలేదంటే సరే ఈ విషయం ఇక్కడ కుదిలేసే నువ్వు ఎవరికి చెప్పకు అండ్ టాన్కి ఆర్తికి కూడా చెప్పకు గొడవ పెద్ద చేయకనేసి తను అంటా ఉంటే లోపల రోజే వచ్చారనమాట నిన్ను సార్ రమ్మంటున్నారు సో నిన్ను ఏమీ తిట్టరు కానీ జస్ట్ వార్నింగ్ ఇస్తారనుకుంటా వెళ్ళు అనగానే సరే వెళ్తా అనిస్తే తను అలా సాడ్గా ఉండే. జో అంటాడు సార్ నేను ఏమి అనర్లే అర్థం చేసుకుంటారులే అనగానే నేను దాని గురించి టెన్షన్ పెట్టడం లేదు పాపం టెర్రీ ఎలా ఉన్నాడో ఏంటో అదే నా టెన్షన్ అంటేనే ఏంటి నువ్వు ఇప్పుడు తన కోసం టెన్షన్ పెడతామనేసి జో అంటా ఉంటాడు. వెళ్ళి నువ్వు నా కోసం వెళ్ళి కొంచెం తను ఎలా ఉన్నాడో చెక్ చేయొచ్చు కదా అంటే నేనే ఎందుకు వెళ్ళాలనేసి జో అని అంటాడు. ఒకవేళ నువ్వు అక్కడికి వెళ్తే కనుక నీకు కావాల్సింది అక్కడ నీకు దొరుకుతుంది అనేసి హిల్ చెప్పుంటాడు అనమాట. సో ఓకే అనేసి జో అయితే కనుక స్టార్ట్ అయ్యి ఉంటాడు టెర్రీ వాళ్ళ ఇంటికి. నెక్స్ట్ సీన్ అనమాట జో అయితే కనుక టెర్రీ వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటాడు అనమాట. రూమ్ డోర్ అయితే కనుక కొడతా ఉండేసరికి నార్త్ వచ్చాయనమాట. రూమ్ డోర్ అయితే కనుక ఓపెన్ చేస్తుంటాడు. నార్త్ని చూసిన జో అయితే కనుక షాక్ అవుతాడు అనమాట. ఒక్కసారిగా షాక్ అవి నార్త్ వంక అలా చూస్తూ ఉంటాడు అనమాట. నార్త్ అంటాడు ఎవరు కావాలి ఎందుకు వచ్చారని కానీ నేనా టెర్రీ కోసం వచ్చా అనేసి జో చెప్పుంటాడు. ఓ అవునా టెర్రీ వచ్చేసి స్నానం చేస్తున్నాడు రాండి లోపలికి అంటే పర్వాలేదు వెయిట్ చేస్తా అంటే సరే అయితే వెయిట్ చేయండి తను వచ్చేస్తాడులే చెప్తాను అనేసి నార్త్ అనమాట రూమ్ డోర్ క్లోజ్ చేస్తానమాట. నాతో ఆలోచిస్తూ ఉంటాడు అసలు తను ఎవరు అనేసి. బయట ఉన్న జో అయితే కనుక తనకి దూరం అయిపోయిన ఒక వస్తువు మళ్ళీ తనకి దొరికిందన్న ఒక ఫీల్ అయితే కనుక తన ఫేస్లో చూపిస్తారనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే దీనికి నార్త్కి అయితే కనుక లవ్ ట్రాక్ నడుస్తుంది అనమాట ఫ్యూచర్ వచ్చే ఎపిసోడ్స్లో. నెక్స్ట్ అయితే కనుక నార్త్ అయితే కనుక టెర్రీకి చెప్పుంటాడు ఎవరో తొందరగా రా నీకోసం ఎవరో వచ్చారు బయట వెయిట్ చేస్తున్నారని కానీ టెర్రీ వస్తున్నా అనేసి తను స్నానం చేసి వచ్చి ఉంటాడు. ఎవరైనా నా కోసం వచ్చిందంటే ఏమో నాకు తెలియదు బయట వెయిట్ చేస్తున్నారో వెళ్ళి చూడను కానీ సరే అనేసి టెర్రీ వెళ్తా అనమాట. నార్త్ యొక్క కళ్ళు మూసేసి ఉంటాడు. నార్త్ అనమాట గేమ్ ఆడుకుంటాడు కదా అవుట్ అయిపోయి ఉంటాడు రే అని కరుస్తూ ఉంటాడు. ఇలా టెర్రీ బయటకు వచ్చి చూసేసరికి అక్కడ జో ఉంటాడు. జోని చూస్తున్నా టెర్రీ షాక్ అదేంటి నువ్వేంటి ఇలా వచ్చావంటేని ఏమీ లేదు హిల్ నువ్వు ఎలా ఉన్నావో ఏంటో అనేసి చెక్ చేయమన్నాడు. బాగానే ఉన్నావు కదంట నేను బాగానే ఉన్నానంటే మరి హిల్ ఎలా ఉన్నాడు అనేసి టెర్రీ అడుగుంటాడు. తనకి లిప్కి బ్లీడింగ్ అవుతుంది అంతేకాదు సార్ తనని కలవమన్నారు మేబీ వార్నింగ్ ఇవ్వడానికి అనుకుంటా అంటేని
తను ఏమని అంటారంటే, తన తప్పు లేనిదే తనేమంటారంటే, సరే నువ్వు తను చూస్తాక వస్తావంటే, వస్తాననేసి తిననమాట. నాతోటి వరే నేను బయటికి వెళ్తానని, ఎప్పుడు వస్తానో నాకు తెలీదు అనేసి తను అక్కడి నుంచి అనమాట వచ్చేస్తుంటాడు. సో వీళ్ళిద్దరు కార్లో వెళ్తూ ఉండేసరికి మన జో చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తాడనమాట. ప్లీజ్ కొంచెం స్లోగా వెళ్ళొచ్చు కదా అంటే, నేను ఎప్పుడు ఇలాగే వెళ్తా అనేసి తను అంటూ ఉంటాడు అనమాట. నెక్స్ట్ సీన్లో జో ఇది కనుక టెర్ని హిల్ వాళ్ళ ఇంటికి తీసుకొని వచ్చి ఉంటాడు. హిల్ వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉండేసరికి జో అంటాడు, సరే మీరు మాట్లాడుకోండి నేను వెళ్తున్నాను అనేసి తను వెళ్తూ ఉండేసరికి హిల్ అంటాడు, నువ్వు తను చూస్తావు అనేసి అడుగుంటాడు. చూసా, ఫేస్ టు ఫేస్ చాలా దగ్గర నుంచి చూసా అనేసి అని ఉంటాడు. ఎలా అనిపించింది అనేసి హిల్ అడగడంతో, రా బాగా అనిపించింది, సరే ఈ విషయం గురించి నేను నీతో తర్వాత మాట్లాడతాను కానీ టెర్రకి ఏం అర్థం కాదు మీరు ఏం మాట్లాడుకుంటున్నారు అని, కానీ మీకు తర్వాత చెప్తాంలే అనేసి జో అనేసి అనమాట వెళ్ళిపోయి ఉంటాడు. టెర్ర అలా కూర్చొని ఏం మాట్లాడనమాట. హిల్ అంటాడు, సారీ రే ఈరోజు జరిగిన దానికి, సో నా వల్ల ఇదంతా జరిగింది, నేను అందరి ముందు నీ గురించి చెప్పకుండా ఉండాల్సింది, బట్ నేను చెప్పడంతో ఇదంతా జరిగింది, నీకు ప్రామిస్ చేస్తున్నాను ఇంకెప్పుడు ఇటువంటిది రిపీట్ కానివ్వను. కానీ దానికి టెర్రర్ అంటాడు, లేదు నీకు నేను థ్యాంక్ యూ చెప్పాలి, నువ్వే కదా తను ఇంకా ఎక్కువగా మాట్లాడకుండా స్టాప్ చేసావు, బట్ ఆ టైంకి నాకు ఏం చేయాలో అర్థం కాలేదు, అందుకోసం అక్కడి నుంచి వెళ్ళిపోయాను, సారీ అని చెప్తా ఉంటాడు. దానికి హిల్ అంటాడు, ఇంకెప్పుడైనా సరే ఇటువంటిది ఫ్యూచర్లో రిపీట్ కాకుండా నేను జాగ్రత్త పడతాను, నేను బాగా చూసుకుంటా అనేసి హిల్ అంటూ ఉంటాడు. సరే అనేసి టెర్రర్ కూడా అంటూ ఉంటాడు అనమాట. హిల్ అనమాట టెర్రర్ వంక అలా చూస్తా అనమాట. టెర్రర్ తోటి, నువ్వు నాకు ఇంకా చిన్నపిల్లడు మాదిరిగానే కనిపిస్తున్నావు తెలుసా అని, కానీ నేనేం చిన్నపిల్లడిని కాదు, నేను చాలా పెద్దవాడిని అయ్యాను అని, కానీ అవునవునులే అనేసి హిల్ అంటూ ఉంటాడు అనమాట. ఇలా టెర్రర్ అయితే కనుక ఏది నన్ను చూడనివి చాలా ఇదిగా హట్ అయ్యింది కదా నీకు అని, కానీ పర్వాలేదు అనేసి హిల్ అనమాట టెర్రర్ చేయబట్టుకుని అనమాట. నేను నీకు చెప్పాను కదా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనేసి, నీకు అర్థమైంది కదా అని, కానీ అర్థమైంది, బట్ నువ్వు అన్నావు కదా మన ఇద్దరు పరిచయం లేకముందు నుంచే నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు అనేసి, ఎప్పటి నుంచి చెప్పు అనగానే దానికి హిల్ అంటాడు, లేదు నేను చెప్పను, నువ్వు కూడా నన్ను అఫీషియల్గా నీ బాయ్ ఫ్రెండ్ కింద ఒప్పుకున్నాకే నేను చెప్తాను అనగానే, ఏంటి నువ్వు నన్ను ఫోర్స్ చేస్తున్నావు అనేసి టెర్రర్ అంటూ ఉంటాడు. లేదు నువ్వు నా బాయ్ ఫ్రెండ్ అవ్వు అప్పుడు నీకు నేను చెప్తాను అనేసి అంటూ ఉంటాడు. టెర్రర్ అంటాడు, సర్లేరా ఆ విషయం వదిలేసిరా కానీ మీ తాతయ్య ఎలా ఉన్నాడు అనేసి అడుగుంటాడు. రా బాగానే ఉన్నాడు అనేసి తను కొంచెం తడబడితే చెప్పుంటాడు. ఇంతకుముందు మీ తాతయ్య నాకు సారీ చెప్పాడు అనేసి స్నాక్స్ ఇచ్చావు కదా అంతా అబద్ధమే కదా, నిజం చెప్పు అనేసి అంటూ ఉంటే, రా అనేసి అనమాట ఒక విషయం చెప్తా ఉంటాడు. అండ్ మనకు ఒక విషయం చూపిస్తూ ఉంటారు పాస్ట్కి సంబంధించింది. సో వాళ్ళ తాతయ్య అనమాట టెర్రర్కి మనీ ఇచ్చేసి ఉంటాడు కదా, సో అదంతా అయిపోయాక అనమాట హిల్ వాళ్ళ ఇంటికి వచ్చనమాట. వాళ్ళ తాతయ్య తనకి నాకు మది ఏమీ లేదు, నువ్వు వచ్చి తప్పుగా అర్థం చేసుకుంటున్నావు, మేము అఫీషియల్గా ఇంకా కలిసిలేమంటే, మరి నీకు తనకి రిలేషన్ ఏంటి, నువ్వు ఎందుకు ఆ అబ్బాయిని అంత కేరింగ్గా చూసుకుంటున్నావు, సో అంటే మీరిద్దరు వచ్చేసి బ్రదర్సా ఫ్రెండ్స్ అంటే రెండో కాదనేసి హిల్ అని ఉంటాడు. అంటే అర్థం ఏంటంటే నాకు తనంటే ఇష్టం అనేసి హిల్ చెప్పుంటాడు. మిమ్మల్ని ఇంకా మార్చలేమని నీ మీద నేను ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను, బట్ నువ్వు వచ్చేసి ఇలా తయారవ్వా అనేసి తను అనమాట వాళ్ళ డాడీ మీద అనమాట తిట్టేసి, వాళ్ళ డాడీని హిల్ని తిట్టేసి వెళ్ళిపోయి ఉంటాడు అనమాట. హిల్ బాధపడతా ఉండేసరికి వాళ్ళ డాడీ నచ్చ చెప్తాడు, తాతయ్య ఎప్పుడు అంతే నువ్వేం పట్టించుకోకు అనేసి. నెక్స్ట్ తన రూమ్లోకి వచ్చానమాట. తను వర్క్ చేసుకుంటూ ఉండేసరికి లోపల వాళ్ళ నాన్నమ్మ వచ్చి ఉంటుంది. వాళ్ళ నాన్నమ్మ వచ్చి, ఏంట్రా నువ్వు ఎవరైనా లవ్ చేస్తున్నావంట కదా మీ తాతయ్య చెప్తున్నాడు అని, కానీ ఏంటి నీకు కూడా తెలిసింది అంటే, మీ తాతయ్యది వాయిస్ చాలా పెద్దది కదా, సో రూమ్లోకి వినిపించింది అందుకదే విన్నాను, చూడు నా మనవడు చాలా మంచోడు అండ్ చాలా క్యాపబుల్ పర్సన్, తనకి ఏది కావాలో తనకు బాగా తెలుసు అంటే, అవును నానమ్మ తనంటే నాకు చాలా ఇష్టం ఆ అబ్బాయి అంటే, సరే అయితే ఆ అబ్బాయి నాకు పరిచయం చేయి, మీ తాతయ్య ఎప్పుడు ఇలా అరుస్తూనే ఉంటాడు తనే అర్థం చేసుకుంటాడు, ఫస్ట్ ఆ అబ్బాయికి నువ్వు ఏదైనా స్నాక్స్ మీ తాతయ్య ఇచ్చాడు అనేసి ఇచ్చి సారీ అని చెప్పు, ఎందుకంటే మళ్ళీ ఆ అబ్బాయి వచ్చేసి కొంచెం ఫీల్ అవుతాడు కదా, నన్ను ఎందుకు ఆ అబ్బాయికి ఎప్పుడు పరిచయం చేస్తావని, కానీ తొందరలోనే పరిచయం చేస్తాను నానమ్మ అనేసి హిల్ చెప్తా ఉంటాడు. సరే నాన్న ఈ విషయం గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించుకో, మీ తాతయ్య ఎప్పుడు అలాగా అరుస్తూ ఉంటాడు, నాకే తెలియదు ఎలా పెళ్లి చేసుకున్నాను ఏదో అనగానే హిల్ నవ్వుతూ ఉంటాడు అనమాట. లవ్ యూ రా నాన్న అనేసి వాళ్ళ నాన్న చెప్తా ఉంటే, లవ్ యూ టూ అనేసి హిల్ చెప్తా ఉంటాడు. ఇదంతా అనమాట తనకి చెప్తాడు అనమాట టెర్రర్కి. టెర్రర్ అంటే నాకు తెలుసు ఆ రోజు మీ తాతయ్య ఇవ్వలేదు అంటే ఆ స్నాక్స్ ఇచ్చింది మీ నాన్నమ్మ అనమాట అనగానే, అవును అనేసి అంటూ ఉంటాడు. సర్లే కానీ ఇప్పుడు నువ్వు బాగానే ఉన్నావు కదా అంటే, రా బాగానే ఉన్నానంటే, చూడు నువ్వు ఎప్పుడు చూసినా కానీ నువ్వు బాగానే ఉన్నాను అంటావు, కానీ నీ మనసులో ఎంత బాధ ఉన్నా కానీ చెప్పవు, ఇక నుంచి అదే కనుక నేను చూసుకోవడానికి నేను ఉన్నాను కాబట్టి నేను జాగ్రత్తగా చూసుకుంటాను, ఎందుకంటే నువ్వు అందరికన్నా నువ్వు ఎక్కువగా నన్ను కేరింగ్గా చూసుకునేవాడు కాబట్టి ఇక
నుంచి నేను కేరింగ్‌గా చూసుకుంటాను. అర్థమవుతుందా అనగానే, రా అర్థమైంది. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను అంటే దానికి అర్థం మనం బాగున్నాం అనేసి అర్థం అనగానే, అవును అనేసి టెర్రీ అంటాడనమాట. సో, వీళ్ళిద్దరు ఇలా చూసుకుంటా ఉంటారు. మన హిల్ అయితే గనుక టెర్రీ దగ్గరికంట వచ్చనమాట. టెర్రీని కిస్ చేస్తా ఉంటాడు. వీళ్ళిద్దరు ఇలా కిస్ చేసుకోవడంతోటి ఎపిసోడ్ అయిపోయింది. సో, ఈ సీరీస్‌కి ప్రత్యేకత ఏంటి అంటే పాస్ట్ నడుస్తది, ప్రెజెంట్ నడుస్తది. 2 సీక్వెల్‌గా చూపిస్తా ఉంటారు. సో, అర్థం చేసుకోవాలి. సో, అర్థం అయ్యేలాగే చెప్తున్నానని నేను అనుకుంటున్నాను. బట్ మీకు అర్థమవుతుందా లేదా అనేది కామెంట్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే. బాయ్.